తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్లినటువంటి అల్లు అర్జున్ యొక్క వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తారని అసలు ముఖ్యమైనటువంటి కారణం ఆ చావుకు కారణం ప్రభుత్వం అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. ఈ బండి సంజయ్ గారు నేను ఈరోజు బండి సంజయ్ గారికి ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించే బదులు 20 రోజుల తర్వాత సోషల్ మీడియాలో వచ్చినటువంటి వ్యతిరేకతను చూసి ఈరోజు వారి కుటుంబానికి వెళ్ళి నువ్వు నిన్న 20 రోజుల నుంచి ఏం చేసిండు, ఒక కేంద్ర మంత్రిగా చెప్పుకునేటటువంటి నువ్వు ఫస్ట్ నువ్వు సపరేట్గా ఆయనకు సన్మానం చేయి, ఇంటికి వెళ్ళి ఆయనకు మీకు అండగా ఉంటారా, రేపు పొద్దున ఇంకేమన్నా చేస్తారా, సెకండరీ, ఫస్ట్ ఈ కుటుంబానికి ఎందుకు నిలబడలేదు మీరు అని నేను అడుగుతున్నా. ఎందుకు ఈరోజు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు కదా మీరు, మరి ఆ కుటుంబానికి ఎందుకు మీకేమైనా అడ్డంకులు ఉన్నాయా? అదే అల్లు అర్జున్ చెప్పినట్టు మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఆసుపత్రికి వెళ్ళడానికి ఎందుకు వెళ్ళలేదు? ఈరోజు నువ్వు నిందించే ముందు ఫస్ట్ నువ్వు చూసుకో, నువ్వు తప్పు చేసినావా ఉప్పు చేసినావా అనేది ఫస్ట్ నువ్వు ప్రశ్నించుకో. అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి వ్యక్తిగత ద్వేషం ఎందుకు ఉంటుంది? ఏం అవసరం ఉన్నదని వ్యక్తిగతంగా ద్వేషించడానికి? ఒకవేళ ఒక ఉన్నతమైనటువంటి సెలబ్రిటీస్ ఈరోజు వాళ్ళకు వ్యతిరేకిస్తే రేవంత్ రెడ్డికి వచ్చే లాభం ఏమైనా ఉందా? పోనీ ఈరోజు సామాన్యుల పక్షాన నిలబడితే ఎవరైనా మేము తీసుకొని పోయి రేవంత్ రెడ్డికి కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకుంటామా? ఈరోజు ప్రజలు కదా అండగా నిలబడింది, ప్రజలకు కదా ప్రభుత్వం అండగా నిలబడింది. 1% ఉన్న వాళ్ళకి అడ్డంగా నిలబడలేదు, 4 కోట్ల మందికి అండగా నిలబడ్డాడు కదా సామాన్య కుటుంబాలకి ముఖ్యమంత్రి గారు. అంటే మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి దీన్ని. ఆయన వ్యతిరేకించడం వేరే, మీరు ఎవరన్నా తెలంగాణలో ఉన్నటువంటి వారు రేవంత్ రెడ్డి గారి డిసిషన్ రాంగ్ అని నాకు చెప్పండి, నేను అప్పుడు దానికి ఆన్సర్ చెప్తాను. అంటే వ్యక్తిగతంగా కక్ష ఏముంటది అని మీరు అంటున్నారు, కాకపోతే బీఆర్ఎస్ నాయకులు కూడా కొంతమంది అంటున్నారు అల్లు అర్జున్ సక్సెస్ మీట్ లో మరి సీఎం గారి పేరు మర్చిపోవడమే ఇప్పుడు ఈ కారణాలన్నీ అంటే అనర్థాలన్నిటికీ కారణమా అని చెప్పి. అంటే సరే, మీరు ఒక ప్రశ్న అడుగుతున్నారు కదా, దానికి నేను ఆన్సర్. మరి ఒకవేళ రేవంత్ రెడ్డి పగ తీర్చుకుంటాడు అని ఒక నిమిషం అనుకుంటే ఆ రోజు పర్మిషన్ లేని సినిమాకి ఎందుకు పోయిండు అక్కడికి? ఆ తొక్కిసలాటలో రేవంత్ రెడ్డి క్రియేట్ చేసిందా? ఆ తొక్కిసలాట రేవంత్ రెడ్డి చంపేసిండా లేకపోతే రేవతిని? ఎవరు కారణం? ఈ చావుకు కారణం ఎవరు? ఎన్ని రోజులైంది? 3 రోజుల తర్వాత వారికి ఆల్రెడీ నోటీసులు పోయినాయి. 1 by 1 అందరికీ నోటీసులు పోయినాయి కదా, 1 by 1. ఆయన అట్లా నిజంగానే కక్ష సాధించాలంటే A1 అల్లు అర్జున్ ఉండాలి. దాన్ని బట్టి పోలీసు ఏ విధంగా ఎవరికి ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరికి A1 ఇవ్వాలన్నా A11 ఇవ్వాలన్నా అని ఆలోచించే వాళ్ళు సెక్షన్లు పెడతారు కదా. మరి అట్లాంటప్పుడు ఒకవేళ నిజంగానే కక్ష సాధించాలంటే ఈరోజు బయట ఉండకుండానే అల్లు అర్జున్ బయట ఉంటాడు, లోపలనే ఉంటాడు. మరి రేవంత్ రెడ్డి గారు నిజంగా వ్యక్తిగతంగా వారికి ఏమన్నా ద్వేషం ఉంటే A1గా ఉంటాడు కదా, ఆయన బయట ఎందుకు ఉన్నాడు ఇప్పుడు? రేవంత్ మరణానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమైనటువంటి అల్లు అర్జున్ ఇంటి పైన దాడులు చేపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిన్న కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారితో దిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4 వ్యక్తులు, ఆ ఇంటి పైన దాడి చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళందరూ కూడా రేవంత్ ముఖ్యమంత్రి గారు జేఏసీలో ఉద్యమకారులు, జేఏసీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు చాలామంది ఉన్నారు. రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలే చూస్తున్నారు మీరు, అటు కేటీఆర్తో దిగిన ఫోటోలు కూడా కనబడినాయి కదా. ఎవరిని ఉద్దేశించి చేసినటువంటిది కాదు అది. నిజంగా నిన్న అక్కడికి వెళ్ళి నేను నిన్న పోలీస్ స్టేషన్ వెళ్ళినాను తెలుసా మీకు. రాత్రి 11 గంటల వరకు నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నా. అక్కడ ఈ ఏదైతే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళినారో ఆ దాడిలోనే నేను కూడా ఖండించిన. మా ప్రభుత్వం ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకుండా మీరు నా వాళ్ళు నీ వాళ్ళు అని ఎక్కడ కూడా క్వశ్చన్ కాదు. అక్కడ లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకటే అని నిన్న ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసిన చూసిండ్రా, ఎక్కడ ఉపేక్షించేది లేదు అని అన్నారు. అలాంటప్పుడు ఒకవేళ నిజంగానే మా వాళ్ళు అనుకుంటే మేము వాళ్ళని ఈ విధమైనటువంటి ట్వీట్ చేయకుంటే నిన్న అరెస్టు అవ్వకుండే వాళ్ళు. నేను రాత్రి 11 గంటల వరకు పోలీస్ స్టేషన్లోనే ఉన్నా కదా వాళ్ళ దగ్గరనే. మేము ఒకటే చెప్పినాం, తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకటే. వాళ్ళు నిన్న టమాటాలు విసిరిండ్రు, రాళ్ళు అని రాసిండ్రు. ఎందుకంటే అక్కడ టమాటాలు కనబడుతున్నాయి వీడియోల్లో, మీరు చూసిండ్రా? ఎర్రగా రాళ్ళు ఉండవు, ఎర్రగా టమాటాలు ఉంటాయి, అవి పగిలి ఉన్నాయి. టమాటాలు విసిరితే రాళ్ళు అని రాసిండ్రు. అఫ్కోర్స్ నేను దాన్ని ఎంకరేజ్ చెయ్యను. వాళ్ళు నిన్న నిరసన తెలియజేయడానికి ఫ్లక్ కార్డ్స్ పట్టుకొని పోయిండ్రు, గోడలెక్కి వాళ్ళ ఇంట్లోకి దూకిండ్రు ఒకళ్ళిద్దరు. ఎవరు తప్పు చేసినా కూడా ఈ ప్రభుత్వం క్షమించదు. ఎవరికైనా ఒకటే శిక్ష, ఒకటే లా, వేరే అది ఇది ఒకటి ఉండదు, వేరే ఉండదు. రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్లకు వారి కోపావేశాలతో వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అది. ఎక్కడికండి? నేను ఈరోజు పిలుపునిచ్చాను. నేను ఇక్కడ పార్టీలకు అతీతంగా సామాజిక చర్చ జరగాలి అన్నాను. నేను
కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి పిలుపు వెళుతుంది. నేను మా పార్టీ మన కార్పొరేషన్ ఇనాగరేషన్కి బీజేపీ వాళ్ళని పిలిచిన, బీఆర్ఎస్ వాళ్ళని పిలిచిన, వ్యాపారవేత్తల్ని పిలిచిన, వివిధ సంఘాల నాయకుల్ని పిలిచిన అందరూ రావాలి. ఇది ఒక మన సమాజానికి, మన సామాజికంగా జరిగినటువంటి అన్యాయం. ఇది ఆ న్యాయం కోసం రేపు రాబోయే కాలంలో మేము ఆరవేశలం మెతక కాబట్టి ఈరోజు ఇది జరిగింది. రేపు ఇంకొకటి మాకు జరగకుండా మా భద్రత మాకు కావాలి కదా. పొద్దున మేము కూడా కార్యాచరణ మేము కూడా తీసుకోవాలి కదా. అందరు పార్టీలకు అతీతంగా కులము ఏకం కావాలి. నాకు తెలిసి 27th రోజు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ 2 రోజులు ఉన్నాయి కాబట్టి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, హాలిడేస్ ఉంటాయి కాబట్టి 2 రోజుల తర్వాత ఈ కార్యాచరణ అనుకుంటున్నాం. ఎందుకంటే మేము అందరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి. మా ఆర్గనైజేషన్స్ నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. 33 జిల్లాలలో సపరేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మాకు పార్టీలతో సంబంధం లేదు. కులం ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్య, ఇప్పుడు ఉన్నటువంటి కులం ఇష్యూ కాబట్టి ఈ కులం ఇష్యూలో అందరు కుల పెద్దల్ని పిలుస్తాం, పార్టీలకు అతీతంగా పిలుస్తాం. సుజాత గారు, కాంగ్రెస్ పార్టీకి నిన్న దాడి చేసిన వాళ్ళతో రెస్పాన్స్ సంబంధం లేదన్నారు. కానీ రాత్రి 11 గంటల వరకు నేను సంబంధం లేదని అన్నా. పోలీస్ స్టేషన్లో ఉన్నాను. అంటే మీ పార్టీకి నిన్న దాడి ఎస్ నేను అదే చెప్తున్నా. నేను వెళ్ళి వాళ్ళకి నేను ఏమన్నాను తెలుసా, లా అండ్ ఆర్డర్ ప్రకారము మీరు వాళ్ళు చేసినటువంటి దాడికి ఏం పనిష్మెంట్ ఇస్తారో అది ఇవ్వండి అని నేను చెప్పేసి వచ్చిన. కావాలంటే ఏసీపీకి ఫోన్ చేసి అడగండి, సిఐకి ఫోన్ చేసి అడగండి. ఎందుకంటే అవును, డెఫినెట్గా వాళ్ళు మన అందులో ఉన్న వాళ్ళు చాలామంది కూడా మనకు గతంలో మేము చేసినటువంటి పోరాటంలో సహకరించిన వాళ్ళు ఉన్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ మీద పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా వ్యతిరేకం చేస్తే, తప్పు చేస్తే పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. మాతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నేనేం కాంగ్రెస్ వాళ్ళు కాదు అని అనలేదు, కాంగ్రెస్ వాళ్ళు అని కూడా అనలేదు. నేను మీరు అన్నారు కదా రేవంత్ రెడ్డి గారితో ఫోటోలు ఉన్నాయంటే, అట్లా కేటీఆర్తో కూడా దిగిన ఫోటోలు ఉన్నాయి అన్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.